చాలామంది వాళ్ళ ఇంట్లో సమస్యలు ఉంటాయి, వాళ్ళ ఇంట్లో గొడవలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవన్నీ సరిదిద్దుకోవడం మానేసి పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎదురింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ క్యూరియాసిటీ బాగా ఎక్కువ. పాపం అదేం రోగమో తెలియదు కానీ ఏంటో. ముందు మీ ఇల్లు సరిదిద్దుకోండి, మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ని సరిదిద్దుకోండి, అర్థమైందా? తర్వాత అన్నీ చక్క పెడుతురు. కానీ నాలుగు భుజాన్ని వేసుకుని ఇక్కడ ఎక్కడ అక్కడ ఇక్కడ చెప్పడం అవసరమా? అసలు మిమ్మల్ని చూసి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? మిమ్మల్ని ఆ చివరిని చూస్తే ఈ చివరిన అమ్మో వస్తున్నాడు రా బాబు, లేదంటే వస్తుందిరా బాబు, నోరు మూసుకుని కూర్చోండి, వెళ్ళే వరకు మాట్లాడొద్దు, ఫ్రీగా దండోర వేసేస్తుంది మన లైఫ్స్, మనం గుట్టుగా బ్రతుకుతున్నాం కదా, మన అన్ని తీసుకెళ్ళి బయట చెప్తుంది, దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి, వీడితో జాగ్రత్తగా ఉండాలి అంటారు. అంతేగాని సారు మేడం అనరు మీలాంటి వాళ్ళని, అర్థమైందా? అది ఎప్పుడు మీ మర్యాద కాపాడుకోండి, మీ నోరు జాగ్రత్తగా పెట్టుకోండి, మర్యాదగా బ్రతకండి, ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలో. వాళ్ళ కోసం వీళ్ళ కోసం మీకెందుకు, మీ పని